ఈరోజు ఇక్కడ మహాధర్నా కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,000 ఆర్టిజన్ కార్మికుల మీద ఈ ప్రభుత్వము యాజమాన్యము మొండి వైఖరి అనేది ఇంతవరకు వీడతలేదు. గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి సంస్థకు ఆర్టిజన్ కార్మికులు అనేక విధంగా సేవలు అందించినప్పటికీ కూడా వారికి రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఇవ్వడం లేదు. ఒకే క్యాడర్ లో 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నారు. ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో ఆర్టిజన్లకు ఒక రూలు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒక రూలు, ఏ సంస్థలో కూడా 2 రూల్స్ అనేది లేవు. ఆర్టిజన్స్ ఒక స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ పట్టుకొచ్చి వాళ్ళ పైన ఒక గుదిబండ లాంటి ఎటువంటి చెల్లం లేకుండా 7-8 సంవత్సరాల కాంచి ఒకటే క్యాడర్ లో పనిచేస్తున్నాం. వాళ్ళకి లీవ్స్ లేవు, ఎటువంటి మెడికల్ బెనిఫిట్స్ లేవు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అనేక రకాల అటువంటి ఇబ్బందులు పడుతూ ఆర్టిజన్లు వాళ్ళ శక్తిని అంతా దారబోచి సంస్థకు ఎన్నో సేవలు అర్పించినప్పటికీ కూడా ఈ యాజమాన్యం గాని ఈ ప్రభుత్వం గాని ఆర్టిజన్లను పట్టించుకున్న పాపన పోలేదు. మొన్న మేము ఆర్టిజన్ కార్మికులందరం ఒక జేఎస్ గా ఏర్పడి 10 రోజులు మా ఉద్యోగాలను త్యాగం పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము 10 రోజులు కొట్లాడినప్పటికీ కూడా బట్టి విక్రమార్క గారు మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అంటే ఆర్థిక భారం పడినటువంటి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి స్వయంగా చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం కానీ ఎన్ఆర్ సెక్రటరీ కానీ సీఎండీలు కానీ పట్టించుకున్న పాపాలు లేరు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇంతవరకు మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమస్య పరిష్కరించిన నాదు లేడు. ఈ రోజు పవర్ జేఏసీలో ఆర్టిజన్స్ యొక్క డిమాండ్ ని 3వ డిమాండ్ ప్రధానంగా పెట్టి ఈ రోజు మా యొక్క సమస్యల పరిష్కారం కోసం పవర్ జేఏసీ ఈ ధర్నా పిలుపునివ్వడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పవర్ జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేమందరం 20,000 మంది కార్మికులము ఆర్టిజన్ గా పవర్ జేఏసీ తోటి ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆర్టిజన్ల పక్షాన ఈ మొండి వైఖరి వీడి ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు పాదయాత్రలో చెప్పిన మాటే కదా, మా ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారంలోకి వస్తే మీకు మేము అన్ని విధాలుగా చూస్తాము, మీకు న్యాయం చేస్తామని మీరు చెప్పిన మాటే కదా. మీరు చెప్పిన మాటను దయచేసి మీరు నిలబెట్టుకోండి అయ్యా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మీరు పిల్లలం అనుకోండి, మేము ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థలో ఒక 3rd గ్రేడ్ 4th గ్రేడ్ ఉద్యోగుల లెక్కలు పనిచేస్తున్నాము. మేము విధి నిర్వహణలో చనిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తలేవు. మా యొక్క డిపెండెంట్లు వాళ్ళు ఒక గ్రేడ్ 4 ఉద్యోగం అంటే 12,000 జీతంతో స్టార్ట్ చేస్తారు. వాళ్లకు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డిపెండెంట్ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా గ్రేడ్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో రెండు యొక్క రూల్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. స్టాండింగ్ ఆర్డర్స్ 1947 చట్టంలో ఉన్నట్టు స్టాండింగ్ ఆర్డర్స్ అనేది దయచేసి తీసేయండి. ఎక్కడ కూడా ఇంత దుర్మార్గమైన చట్టం లేదు. అది తీసేసి ఏదైతే ఉద్యోగులుగా ఉన్నారో ఆ ఒక్క రూల్స్ వాళ్ళకున్న రూల్స్ మాకు ఇంప్లిమెంట్ చేయండి. మేము కూడా సమానంగా ఒక రెగ్యులర్ ఉద్యోగి ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని మేము చేస్తున్నాము. ఒకటే పని ఇద్దరు చేస్తున్నప్పుడు 2 వ్యత్యాసాలు ఎందుకు, 2 విధానాలు ఎందుకు? దయచేసి దీన్ని ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించండి. ఆల్రెడీ 10 రోజులు మేము సమ్మె చేసినాం. ఇంతకన్నా మేము చేసేది ఇంకేం లేదు. ఇప్పుడు పవర్ చేసే ద్వారా మున్ముందు ఇంకా ఉధృతంగా ఉండబోతుంది మా ఉద్యమము. ఇప్పటికైనా మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము.